మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్. నేను మీ నాగార్జున. సో ఈరోజు మనము జేఈ మెయిన్స్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని గురించి మొత్తం కూడా ఈరోజు మనము చూసుకుందాము. సో ఫస్ట్ మనకు ఈ యొక్క జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండి, దాన్ని ఎన్టీఏ అంటారు. సో ఇది అందరికీ తెలిసిందే. సో వీళ్ళు కండక్ట్ చేస్తారండి. అలానే మనకు జేఈ మెయిన్స్ 2022 ఇన్ఫర్మేషన్ బులెట్లో సో రిజర్వేషన్ ఎలా ఉంటుంది, టైమ్స్ ఎలా ఉంటాయి, షిఫ్ట్లు ఏ విధంగా ఉంటాయి, మొత్తం కూడా ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కూడా మిస్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మనకు ఎంకరేజ్మెంట్ అండి, ఓకేనా. సో అది నెక్స్ట్ అండి. ఈరోజు మనకు ఫస్ట్ డేట్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుందాం. చూడండి, ఇక్కడ డేట్స్ అని కనపడుతున్నాయి. మనకు జేఈ మెయిన్స్ ఇయర్లీ 2 సార్లు ఇస్తారండి. సో ఇది 2022 సంబంధించింది. సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటుంది. సో ఆల్రెడీ మన సెక్షన్ 2 కూడా అయిపోయింది. సో ఇది ప్రీవియస్ అని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ 1/3/2022 నుంచి 31/3/2022 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇచ్చారండి. అలానే సెక్షన్ 2 నుండి 8/4/2022 నుండి ఇచ్చారు. సో దీంట్లో ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా మొత్తం నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనకు ఏమేమి ఉంటాయి జేఈ మెయిన్స్, ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియో చేశానండి. జేఈ మెయిన్స్ అంటే ఏంటి, జేఈ అడ్వాన్స్ అంటే ఏంటి, కాలేజీలన్నీ ఎక్కడ ఉన్నాయి, ఏ కోర్సులు ఉంటాయి కూడా ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. అప్పుడు ఈ వీడియో మీకు అర్థమవుతుంది. మనకు జేఈ మెయిన్స్లో ఫస్ట్ వన్ పేపర్ 1, పేపర్ 2A, 2B ఉంటాయి. సో పేపర్ 1లో మనకు BE ఆర్ బీటెక్ ఉంటుంది. పేపర్ 2Aలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. 2Bలో బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుందండి. సో దీంట్లో మనకు ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ కానీ చూసుకున్నట్లయితే ఇది 2022కు సంబంధించిందండి, కాబట్టి ఇదే ఉంటుంది నెక్స్ట్ కూడా. సో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అబ్బాయిలకైతే 650 రూపాయలండి, అంటే ఒకదానికి మాత్రమే. అలానే అమ్మాయిలకి ఓసీ అయినా బీసీ అయినా ఎవరికైనా అమ్మాయిలకి 325 రూపాయలు. అలానే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి కూడా 325 రూపాయలండి. ఒకవేళ మీరు 2 పేపర్లు కానీ రాయాలనుకుంటే మాత్రం 1300 పడుతుంది ఓసీ, ఓబీసీ వాళ్ళకి. అమ్మాయిలకైతే 650 పడుతుంది, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 650 పడుతుంది. ఇది మన ఇండియా వాళ్ళకండి. అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకైతే 3000, ఓకేనా, అలా పడుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఎన్టీఏ అంటే ఏంటో కూడా మనం మొత్తం కూడా ఈరోజు చూద్దాము. అది ఫీ స్ట్రక్చర్ అండి, గుర్తుపెట్టుకుని 2 రాయాలంటే 1300. సో ఒకటే రాయాలనుకుంటేనేమో మీకు 650 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ మనకు అసలు ఎన్టీఏ అంటే మనకి ఏంటి అంటే ఇది ఒక ఏజెన్సీ అండి. అంటే మనకు సో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఇంకా ఇతర ఇంటర్నేషనల్స్ ఎగ్జామ్స్ అన్ని, అంటే నేషనల్ ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా ఈ ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారండి. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వీళ్ళు ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు, ఓకేనా. సో అది ఎన్టీఏకి సంబంధించింది. అలానే అసలు జేఈ మెయిన్స్ అంటే ఏంటి, సో జేఈ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని. అంటే మనకు ఈ జేఈ మెయిన్స్లో పేపర్ 1లో అసలు ఏమేమి ఉంటాయి, పేపర్ 2లో ఏమేమి ఉంటాయో కూడా నేను చెప్తాను. ఫస్ట్ పేపర్ 1 కండక్ట్ చేస్తున్నట్టు అడ్మిషన్స్ ప్రోగ్రామ్, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అండి, BE, బీటెక్. ఇవి మనకి NITS, IIITs, ఓకేనా, CFITS. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను NITS అంటే ఎన్ని ఉన్నాయి కాలేజీలు మన ఇండియా మొత్తం మీద, IIITs ఎన్ని ఉన్నాయి, CFTIs ఎన్ని ఉన్నాయి. అక్కడ మనం CFTIsనే GFTIs అన్నాం. అంటే మనకు సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా రన్ అవుతుంది అదండి. అలానే NITS, IIITs ఉంటాయి, ఓకేనా. కాబట్టి ఎవరైతే ఆ వీడియో చూడండి, వాటి గురించి ఏంటని అర్థమవుతుంది, ఎన్ని కాలేజీలు ఉన్నాయో కూడా తెలుస్తాయి మీకు. అలానే మనకు నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే జేఈ, ఓకేనా, ఎగ్జామ్లో మనకి ఏమేమి పేపర్స్ ఉంటాయనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాం. పేపర్ 1 వచ్చేసరికి మనకు అంతా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మరియు ఆఫ్లైన్లో ఒక పేపర్ ఉండే అవకాశం ఉందండి. అలానే పేపర్ 2Bలో కూడా ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు లాంగ్వేజెస్ అండి. నేను అక్కడ ఏ సబ్జెక్టులు ఉన్నాయో నేను కింద చెప్తాను, ఓకేనా. సో పేపర్ 1 వచ్చేసరికి ఇక్కడ మీకు కనపడుతుంది పేపర్ 1, పేపర్ 2. ఇక్కడ వచ్చేసరికి మీకు
పేపర్ 2లో మనకి ఏ విధంగా ఉంటాయి, ఏమేమి పేపర్లు ఉంటాయి కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి? ఇంగ్లీష్ కామన్ అండి, ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని తర్వాత ఇంకే లాంగ్వేజ్ ఉండాలి, అది స్టేట్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కిందికి వస్తే ఇక్కడ 12 చూడండి, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది పేపరు. ఓకేనా, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ చెప్తా అని చెప్పాను కదా. ఇప్పుడు పేపర్ 1లో మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏమేమి ఉంటాయి. సో పేపర్ 1 అంటే బీఈ బీటెక్ తీసుకున్న వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలానే పేపర్ 2ఏలో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది, డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ డ్రాయింగ్ టెస్ట్ అనేది మాత్రం మీకు ఆఫ్లైన్లో ఉంటుందండి, అందుకని ఇందాక నేను చెప్పాను ఆఫ్లైన్లో ఉండే అవకాశం ఉంది అని. ఓకేనా, అలానే 2Bలో అంటే బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్లో మ్యాథమెటిక్స్, యాప్ట్యూడ్ టెస్ట్, ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి. మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో అవి ఎన్నెన్ని మార్కులకు ఉంటాయో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇదండి. సో నెక్స్ట్ మనకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే పేపర్ 1 తీసుకున్నాం అంటే బీటెక్ తీసుకున్న వాళ్ళకి మొత్తం ఫిజిక్స్ 30, మ్యాథ్స్ 30, కెమిస్ట్రీ 30, టోటల్ 90 క్వశ్చన్స్ వస్తాయి. 300 మార్క్స్ కండి పేపరు. సో అది గుర్తుపెట్టుకోండి, 300 మార్క్స్కి ఉంటే 90 క్వశ్చన్స్ ఉంటాయంట. అలానే మనకు నెక్స్ట్ పేపర్ 2 తీసుకుందాం, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ 2A వచ్చేసరికి మొత్తం 82 క్వశ్చన్లు ఉంటాయండి, 400 మార్కులు. సో మీకు అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తీసుకుంటారో వాళ్ళకి 82 మార్కులకు ఉంటుంది. సో మొత్తం 400 మార్కులు అండి. అలానే ఇక్కడ చూడండి ఫర్ 4 మార్క్స్ అంటే ఒక్కదానికి 4 మార్కులు ఇస్తారంట. ఒక తప్పిపోతే -1 మార్క్ తీసేస్తారు. మీరు ఎటువంటి క్వశ్చన్ అటెండ్ చేయకపోతే దానికి 0 మార్క్స్ అండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తెలిస్తేనే ఆన్సర్ చేయండి, తెలియకపోతే వదిలేసేయండి. అలానే పేపర్ 2Bలో మనకు యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, సో యాప్ట్యూడ్ టెస్ట్ అండి, అంటే మనకు ఒక నిమిషం పేపర్ పైకి వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 82 మార్కులకి అండి ఇది కూడా. సో ఇది కూడా 400 మార్కులు. అలానే 2B వచ్చేసరికి అంటే బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ అండి, 105 మార్కులు ఉంటుంది. ఇది కూడా 400 మార్కులు అండి. సో అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. సో పేపర్ 1 తీసుకున్న వాళ్ళకేమో 80 మార్కులకి పేపర్ ఉంటుంది, 90 మార్కులకి పేపర్ ఉంటుంది, అంటే మొత్తం 300 మార్కులు. అలానే పేపర్ 1A తీసుకున్న వాళ్ళకి 82 క్వశ్చన్లు ఉంటాయి, 400 మార్కులు. పేపర్ 2B తీసుకున్న వాళ్ళకి 105 క్వశ్చన్లు ఉంటాయి, 400 మార్కులు. సో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ 4 మార్క్స్ అన్నాడు. అదే ఒక తప్పుపోతే ఒక మైనస్ అని చెప్పాడు. సో అది అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైమింగ్స్ అండి. పేపర్ 1 అంటే బీఈ బీటెక్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసరికి 3 అవర్స్ ఉంటుందండి. సో ఈ పీడబ్ల్యూ అంటే ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళకి మాత్రం 4 అవర్స్ ఉంటుంది. అలానే 2A 2B తీసుకున్న వాళ్ళకి మాత్రం 3 అవర్స్ ఉంటుంది. మామూలుగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 4 అవర్స్ ఉంటుంది. ఎవరైతే 2A 2B అంటే 2 పేపర్లు రాస్తున్నారో వాళ్ళకి మాత్రం 3 అవర్స్ 30 మినిట్స్ ఇస్తారండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. అంటే 2A 2B రాసే వాళ్ళకి మాత్రమే అది. అలానే మనకు ఎగ్జామ్స్ 2 షిఫ్ట్లు జరుగుతాయండి. సో ఎగ్జామ్స్ ఏ విధంగా షిఫ్ట్లు అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఏజ్ లిమిట్ అనేసరికి మనకు ఇంటర్మీడియట్ చదువుతూనే ఉండాలి, ఇంటర్మీడియట్ అయిపోయినే ఉండాలి. సో ముఖ్యంగా మనకు ఇంటర్మీడియట్ అయిపోతేనండి క్వాలిఫికేషన్ దీనికి ఎంట్రన్స్ ఇంటర్మీడియట్ అయిపోతేనే రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీంట్లో మనకు స్టేట్ ఎలిజిబిలిటీస్ కూడా ఉంటాయండి. సో దాంట్లో క్యాస్ట్ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ విధంగా క్యాస్ట్లకు రిజర్వేషన్ ఉంటుంది అనేది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అండి రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా వాళ్ళు. అలానే ఓబీసీ వాళ్ళకి 27% ఉంటుంది రిజర్వేషను. అలానే ఎస్సీ ఎస్టీకి వచ్చరికి ఎస్సీకి 15% ఉంటుంది, ఎస్టీకి 7.5% ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి 5% సీట్ అలాట్మెంట్లో రిజర్వేషన్ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీకి 15, ఎస్టీకి 7.5, పీడబ్ల్యూడీకి 5%. ఓకేనా, సో ఓబీసీ వాళ్ళకి 27%. అలానే మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 10% ఉంటుందండి. సో అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులందరూ కూడా. సో ఈ విధంగా మీకు ఒక ఏజ్ లిమిట్స్ కానీ లేకపోతే ఇంకేదో ఎంట్రన్స్ ఎగ్జామ్కి మెయిన్గా మనకు అది క్వాలిఫికేషన్ ఉండాలి. అలానే అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అనేది కూడా నేను ఈరోజు చెప్తాను. 22 ఎలా అప్లై చేయాలనేది ఈసారి అప్లికేషన్ పడ్డప్పుడు మనం వీడియో చేస్తామండి.
అది కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అప్పుడు మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మొత్తం అందుతుంది. ఒకవేళ మీరు అడ్మిట్ కార్డ్స్ అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలనేది చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ప్రింటెడ్ అడ్మిట్ కార్డు కాపీ, ఓకేనా, 1 పాస్పోర్ట్ ఫోటో అండి, ఒక మీ కలర్ ఫోటో ఒకటి కావాలి, ఆ రోజు ఏమి ఇచ్చారు అది కావాలి. అలానే ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు కావాలంటే మీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ, లేకపోతే మీ అందరికి మెయిన్గా మీ దగ్గర ఉండేది ఆధార్ కార్డు అండి, ఆధార్ కార్డు కావాలి. అలానే పీడబ్ల్యూ వాళ్ళకి మాత్రం కంపల్సరీ పీడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలండి, ఎందుకంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కాదా అని చెక్ చేసుకోవడం కోసం. అది అభ్యర్థులు మొత్తం కూడా గమనించాలి. ఈ విధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సో మొత్తంగా మీకు 2 షిఫ్ట్లు జరుగుతాయండి ఎగ్జామ్స్. ఒకటి మనకు ఉదయం షిఫ్ట్ ఒకటి జరుగుతుంది, మధ్యాహ్నం షిఫ్ట్ ఒకటి జరుగుతుంది. చూడండి, ఉదయాన్నే 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అలానే మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా 2 షిఫ్ట్లు ఉంటాయండి ఎగ్జామ్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఇదంటే జేఈఈ మెయిన్స్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి మొత్తం కూడా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనకు జేఈఈ మెయిన్స్ సంబంధించి ఫీజెస్ అంటే ఎన్ఐటీస్లో ఫీజు ఎలా ఉంటుంది, ట్రిపుల్ ఫీజు ఎలా ఉంటుంది, సో మళ్ళీ మన రీఫండ్ ఎలా తెచ్చుకోవాలి మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.